గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, డార్క్ సైడ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే ఏముంటాయి అసలు ఈ చీకటి కోణాలు స్టాక్ మార్కెట్కి సంబంధించి? చీకటి కోణాలు అంటే సార్, ఇప్పుడు ఫస్ట్ థింగ్ అందరికి కంటికి కనిపించేది స్టాక్ మార్కెట్ అని అంటే డబ్బులు పెట్టగానే కోట్లలో సంపాదించేస్తాం. ఇవాళ 1,00,000 పెడితే రేపు 2 లక్షలు వస్తాయి. అలా మనం ఒక సంవత్సరంలోనే కోట్లు సంపాదించవచ్చు. ఇది అందరి కంటికి కనిపించేది. ఎవరి కంటికి కనిపించిందే మన డార్క్ సైడ్ అని అంటాం. సో ఫస్ట్ స్టాక్ మార్కెట్కి సంబంధించి మనం ఏదో ర్యాండమ్ మాటలు కాకుండా సెబీ రిపోర్ట్ని చూద్దాం. అవుట్ ఆఫ్ 100, 90% ఆఫ్ ద ట్రేడర్స్ డబ్బులు లూజ్ అవుతారు అనే స్టాక్ మార్కెట్ రిపోర్ట్ని మనం ఆల్రెడీ సెబీ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ మిగతా 10%లో 5% మెంబర్స్ మాత్రం హార్డ్లీ వాళ్ళ బ్రోకరేజెస్, STT, స్టాంప్ డ్యూటీకి మాత్రమే సరిపడా సంపాదిస్తారు. అంతకు మించి ఇక సంపాదించలేరు. ఈ మిగతా ఉన్న 5%లో 50% ఆఫ్ ద డబ్బులు టాప్ 1% పీపుల్కే వెళ్తాయి. ఆ టాప్ 1% పీపుల్లోకి చేరుకోవడానికి ఎలా అనేది చాలామంది మైండ్లో తిరుగుతూ ఉంటుంది. బేసిక్ ఈ టాప్ 1% కేటగిరీ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కాన్స్టెంట్గా ఉంటారు. చాలా మటుకు జనాలు చేంజ్ అయిపోతూ ఉంటారు ఆ కేటగిరీలో నుంచి. ఫస్ట్ థింగ్, ఇక్కడ ప్రాబ్లం ఎందుకు ఎక్కువ కాలం సస్టైన్ కావాలంటే మనం చాలా అంటే యూట్యూబ్లో వాటిల్లో థంబ్నెయిల్స్ చూస్తూ ఉంటాం. ఒకటే సంవత్సరంలో 50,000 రూపాయల నుంచి 1,50,000 సంపాదించాము అని చెప్పి ఇంతకుముందు ఒక తమిళ్ పర్సన్ చాలా ఫేమస్ అయ్యాడు. ఇంతకుముందు వేరే వాళ్ళు 1,00,00,000 రూపాయలతో మేము 10 కోట్లు సంపాదించాము. మరి వీళ్ళందరూ ఎందుకు రెగ్యులర్గా మళ్ళీ మార్కెట్లోకి రావట్లేదు? మళ్ళీ ఎందుకు వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని ప్రమోట్ చేయట్లేదు? ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్, స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, బయట మార్కెట్ అవ్వచ్చు, అంటే ఈ వ్యాపారం కానీ ఈ వ్యాపారం కానీ ఏ మార్కెట్లో అయినా ఇలా వెళ్ళిపోతే ఇలానే కిందకు వస్తాం. ఎప్పుడైనా మన దగ్గర ఒక కన్సిస్టెంట్ బిజినెస్ ప్లాన్ ఉండాలి. ఒక కన్సిస్టెంట్ బిజినెస్ ప్లాన్ స్టెప్ బై స్టెప్ ఒక మనిషి పైకి తీసుకెళ్తూ వెళ్తుంది. ఒకవేళ కిందకు వచ్చినా కానీ తనకు ఉన్నటువంటి బేస్ మరీ పూర్తిగా కింద పడేయకుండా ఆపగలుగుతుంది. సో మెజారిటీ ఆఫ్ ద రీజన్ ఇక్కడ వీళ్ళందరూ ఫెయిల్ అవ్వడానికి, టాప్ 1%లో ఎక్కువ కాలం నిలబడపోవడానికి కారణం ఏంటి అని అంటే హై రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఈ 1% కేటగిరీ వాళ్ళు ఎప్పుడు హై రిటర్న్స్ తీసుకోరండి. వాళ్ళకి 50-60%, 100% రిటర్న్స్ రావు. గట్టిగా వాళ్ళు 20-30% మాత్రమే సంపాదిస్తారు. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద డబ్బులు వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటాయంటే వాళ్ళ క్యాపిటల్స్ ఎక్కువ. మనం ఏదో 1,00,00,000 రూపాయలు, 50 లక్షలు, 10 లక్షలు పెట్టి ట్రేడింగ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు 100 కోట్లు పెట్టి ట్రేడింగ్ చేస్తూ ఉంటారండి. సో వాళ్ళకి వచ్చే రిటర్న్స్ కొంచెం ఉన్నా కానీ వాళ్ళ హ్యూజ్ అమౌంట్స్ అనేవి వాళ్ళ బ్యాక్ ఎండ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. చిన్న టార్గెట్స్ తోటి మార్కెట్స్లో గెలవడం చాలా ఈజీ. పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటే ఓడిపోవడం చాలా ఈజీ. సో ఈ విషయం తెలియక అందరు పెద్ద పెద్ద టార్గెట్స్ తోటి వాళ్ళలోకి వెళ్ళిపోవాలనుకుంటారు. అది కన్సిస్టెంట్గా మాత్రమే జరుగుతుంది. రెండోది, దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు మార్కెట్లో నుంచి ఎవరు సంపాదించకుండానే బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి గవర్నమెంట్కి. అది ఎలా? బ్రోకరేజెస్, STT, స్టాంప్ డ్యూటీ, GSTs, XYZ ఇవన్నిటి రీత్యా వీటన్నిటి పేరుతోటి 1,00,000 కోట్లు డబ్బులు ఆల్రెడీ బయటికి వెళ్ళిపోతున్నాయి. రెండోది, ప్రాప్ ట్రేడర్స్ అని ఉంటారు, అంటే ప్రొప్రైటరీ ట్రేడర్స్ అని అంటాం. అంటే వాళ్ళు ఎవరు? బ్రోకర్ అకౌంట్స్, బ్యాంకింగ్ అకౌంట్స్, హెడ్జ్ ఫండ్ మేనేజర్స్ అకౌంట్స్, వీటన్నిటిని కూడా ప్రాప్ అకౌంట్స్ అని అంటాం. ఒక 1,000 కోట్లు డబ్బులు ఉన్న అతను ఒక బ్రోకరేజ్ తీసేసుకొని వాళ్ళ ఫండ్స్ని ట్రేడింగ్కి పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఒక మంచి ట్రేడర్స్, బాగా పర్ఫామ్ చేసే ట్రేడర్స్కి ఒక ఫండ్ అలాట్ చేసేస్తారు. మీరు మా దగ్గర ఒక 10 రూపాయలు డిపాజిట్ చేయండి, మేము ఒక 50 రూపాయలు మీకు ట్రేడింగ్కి ఇస్తాం, సెక్యూరిటీ డిపాజిట్ కింద మీరు పెట్టుకొని అని. వాళ్ళు ఆ 50 రూపాయలకు గాను ఒక స్టాండర్డ్ వడ్డీని కలెక్ట్ చేస్తారు 12% చొప్పున యావరేజ్గా. అంటే నెలకు రూపాయి చొప్పున ఇంట్రెస్ట్ స్టాండర్డ్ ప్రకారం 12% ఇంట్రెస్ట్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. దాని మీద వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ ప్రకారం ఇంకా వాళ్ళ అగ్రిమెంట్స్ ఇండివిజువల్గా ఉంటాయి. లాస్ అయితే ఏంటి, ప్రాఫిట్ అయితే ఏంటి, డిఫరెంట్ కేసు. ఇలా దాదాపుగా మార్కెట్లో 2 నుంచి 3 లక్షల కోట్లు సర్క్యులేషన్లో ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ అంటే హ్యూజ్ అమౌంట్ అక్కడ సర్క్యులేట్ అవుతున్నాయి. అందులో వాళ్ళకి 12% బై డిఫాల్ట్గా పోయినాయి డబ్బులు. 12% ఇచ్చేయాలి. అంటే ప్లస్ దాంతోపాటుగా NSE బెటర్ ట్రేడింగ్ చేసిన వాళ్ళకి, అంటే బెటర్ ట్రేడింగ్ ఇన్ ద సెన్స్ ఎక్కువ టర్న్ ఓవర్ చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ప్లస్ వాళ్ళకి ప్రాఫిట్ పర్సెంటేజ్ షేర్ ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా వాళ్ళకి ఉన్నటువంటి 1,000 కోట్ల క్యాపిటల్ తోటి డిఫాల్ట్గా 20% సంపాదించేస్తారు. అంటే దాదాపు ఇట్లా ఒక 25 కోట్ల రూపాయలు బయటకు వెళ్ళిపోతున్నాయి. 25,000 కోట్లు అంటే దాదాపుగా ఒక 1,25,000 కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి బై డిఫాల్ట్గా డైవర్ట్ అయిపోతున్నాయి. సో ఈ మెజారిటీ ఆఫ్ ద డబ్బులు తక్కువ మంది దగ్గర ఉండడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళ క్యాపిటల్స్. మనం తక్కువ క్యాపిటల్స్ తోటి ఓవర్ నైట్ సూపర్ స్టార్ అవ్వాలంటే అది కుదరదండి. ఒక కన్సిస్టెంట్ స్టడీ విన్ చేస్తుంది మనని. సో రేవంత్, ఇందాక మీరు చెప్పారు ఆల్మోస్ట్ అంటే ఒక 100 మందిలో 90% మంది నష్టపోతున్నారు, ఒక 10% మంది మాత్రమే కొంత సేఫ్ జోన్లో, సేఫ్ రిటర్న్స్లో ఉంటున్నారని చెప్పారు. అయితే మొన్న జెరోదా ఫౌండర్ నితిన్ కామత్ కూడా
ఈ మిగతా 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్లోకి వచ్చే రిటర్న్స్ కంటే కూడా ఎక్కువ రావట్లేదంట. అవును సార్, ఇందాక నేను చెప్పింది కూడా మీకు 10% రేషియోకి సంబంధించి చెప్పాను. 5% మెంబర్స్కి అయితే అసలు ఇన్కమ్ కూడా రావట్లేదు. వాళ్ళు ఓన్లీ బ్రోకర్స్కి సంపాదించి పెడుతున్నారు, గవర్నమెంట్కి సంపాదించి పెడుతున్నారు, వాళ్ళు ట్రేడ్ చేసి కష్టపడి. ఆ మిగతా 5%లో దాదాపు ఒక 2.5% మెంబర్స్కి హార్డ్లీ వడ్డీలు కూడా రావు, అంటే బ్యాంక్ ఎఫ్డి రిటర్న్స్ కూడా రావు. ఎఫ్డి రిటర్న్ కూడా రావట్లేదు. ఒక సంవత్సరం బాగా వస్తే ఇంకో సంవత్సరం, అంటే ఆ నితిన్ కామత్ గారు చెప్పేది అంటే కన్సిస్టెంట్గా 3 years పాటు, ఒక సంవత్సరం బాగా వచ్చినా మిగతా 2 సంవత్సరాల్లో పోగొట్టుకుంటారు, 2 సంవత్సరాలు బాగా సంపాదించిన 1 సంవత్సరంలో పోగొట్టుకుంటారు అని. దీనికి గల ఒక మేజర్ రీజన్ చెప్పాను కదా సార్, కన్సిస్టెంట్ స్ట్రాటజీ మెయింటైన్ చేయకపోవడం, దానికి ఎక్కువ రిటర్న్స్ అంటే ఎక్కువ టార్గెట్స్ పెట్టుకోవడం ఒక మేజర్ రీజన్ సార్. ట్రేడింగ్లో కానీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో కానీ ఒక డీసెంట్ రిటర్న్స్ మైండ్లో పెట్టుకుంటే దాంట్లో సంపాదించడం చాలా సులభం. అదే మీరు ఒక హోటల్ పెట్టారండి, ఒక హోటల్ పెట్టినట్లయితే ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్లో మీరు 5% ఇంట్రెస్ట్ వచ్చింది అంటే సూపర్ హిట్ బిజినెస్ అది. మ్యాక్సిమం వస్తే 2 రూపీస్ ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు బయట. అంటే మీరు 1 కోటి రూపాయలు పెడితే మీకు గట్టి 2 లక్షలు కూడా రావట్లేదు. మీకు 5 lakhs సంపాదిస్తున్నారు 1 కోటి రూపాయల మీద అంటే అది సూపర్ హిట్ బిజినెస్. అది స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఎందుకంటే మనం అట్లా క్యాలిక్యులేషన్ రాంగ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు 1 కోటి రూపాయలు ఒక రెస్టారెంట్ పెట్టారు సార్, మీరు ఆ 1 కోటి రూపాయలు రెస్టారెంట్ని నెక్స్ట్ డే అమ్మాలి అని అంటే 30% 20% దాన్ని డిప్రిషియేట్ చేసేస్తుంది మార్కెట్ ఇమీడియట్గా. అంటే బై డిఫాల్ట్ మీరు 30% కూలిపోయారు ఆల్రెడీ. సెకండ్ హ్యాండ్ అది అంటే 70 లక్షలు పోయింది. అదే 1 కోటి రూపాయలు మీరు స్టాక్ మార్కెట్లో పెట్టారు, మీ కోటి లాగా లిక్విడ్ క్యాష్ మీ కళ్ళ ముందు ఉంటుంది కదా, మీరు దాని మీద 2%, 3%, 4% జనరేట్ చేస్తారు. పాపమా సార్? అంటే మీకు వచ్చే రిటర్న్స్ ఎంత? ఇప్పుడు ఒక బిజినెస్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు వస్తుంది? 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఒక ఎస్టిమేషన్. ఇక్కడ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనే టైం ఏం లేదు కదా సార్. రేపు రూపాయి వస్తే వచ్చినట్టే. అసలు మీరు మీ ఇన్వెస్ట్మెంట్ అంతా ఇక్కడే ఉంది. సో మీరు హయ్యర్ టార్గెట్స్ పెట్టుకొని మీకు మీరే పాడు చేసుకుంటున్నారు మీ క్యాపిటల్స్ని. ఎప్పుడు మనం రియలిస్టిక్గా ఉండాలి. మార్కెట్ రిటర్న్స్ ఎంత సార్? మార్కెట్ ఈజ్ సుపీరియర్. ఇక్కడ ఎవరైనా సరే మార్కెట్ని నమ్ముకొని బతకాల్సిందే. మార్కెట్ ఎంత రిటర్న్ ఇస్తుంది దాన్ని తీసుకోండి. ఒక్కొక్క నెల నేను కూడా ట్రేడర్ని సార్, ఒక నెల నాకు 10% వస్తుంది, ఒక నెల నాకు 2% వస్తుంది. ఐ యాక్సెప్ట్ ఇట్. నాకు చాలా అంతకు మించి వద్దు. ఇప్పుడు నాకు మార్కెట్ ఇంతే సపోర్ట్ చేసింది, నాకు మళ్ళీ టైం ఉంది. ఇప్పుడు నాకు 2 వచ్చింది, నా టార్గెట్ 10 అని చెప్పి నేను పరిగెట్టాను అనుకోండి, పోయిన నెల సంపాదించింది కూడా పోగొట్టుకుంటా. ఇలానే వడ్డీ కూడా లేకుండా చేసుకుంటారు జనాలు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. స్టాక్ మార్కెట్కి సంబంధించి డార్క్ సీక్రెట్స్ ఏముంటాయి అంశం గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.